అండి ఈరోజు అయితే మొబ్బేసేసింది బాగా. చూస్తుంటే చూడండి వాన వచ్చేలాగా ఉంది, చల్ల గాలి కూడా వస్తుందన్నమాట. ఇకైతే కొన్ని బట్టలు ఉంటే వేసేసాను మిషన్కి, ఆరింది. అన్ని గాలికి ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయి చూడండి. సరే అయితే ధనియాలు అయితే ఆరబోసాను పొడి కొట్టుకుంటామని చెప్పి. కొంచెం అయితే ఆరింది గాలికి. ఈ మధ్యలో సరిగా ఎండ కూడా రావట్లేదు, వస్తే మధ్యాహ్నంలో వస్తుంది, అయిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇంకా మోడన్ వేసేస్తుంది. ఇక్కడ చూడండి కొబ్బరి అయితే ఉడతలు అయితే ఏం చేస్తున్నాయి, కొరికి పెడుతున్నాయి అనమాట. యాడ చూడు అవే వేసేస్తున్నాయి కొబ్బరి ముక్కలు. అయితే మిరపకాయలు తెచ్చానమాట, పొడి కొట్టుకుంటాం సంవత్సరానికి సరిపడేటట్టు. 3 కేజీలు తెచ్చి పెట్టాను ఎండకి వేద్దామని. వేసాను, ఎలా ఉందో మరి చూడాలి. ఎత్తేయాలి, వాన వస్తుంది ఇంకా. అలా అనిపిస్తుంది క్లైమేట్ చూస్తే. చూడండి ఎంత చల్లా చెదురు చేసి పెట్టాయో మిరపకాయలు. అది ఉడతలా లేకపోతే కోతులా, మనుషులైతే లేరులేండి. ఇది చూడండి ఎలా చేసి పెట్టేసాయో, నాకు పని పెట్టాయి. ఇట్లా కూడా ఉంటుందా మరి? హాయ్ అండి, చూడండి ఎంత చల్లా చెదురు చేసేసాయో. ఇవన్నీ ఏరిలోపు నా పని ఇంకా భారం అయిపోతూ ఉంది. ఇట్లా కూడానా చూడండి ఎలా చేసి పెట్టాయో. గాలికి పోయిందా లేకపోతే ఎందుకు ఇలా జరిగిందని కూడా అర్థం కావట్లా. నీట్గా ఉంటుంది కదా ఎండకేస్తే, ఇలా కూడా చెల్లా చెదురైపోయింది చూడండి. ఇంకా పైన వేయడం కూడా ఇంకా వేస్ట్, కిందనే వేసుకోవాల్సింది అనమాట ఏదైనా ఆరబెట్టాలనుకుంటే. అలా అయిపోయింది చూడండి. అంత డబుల్ పని నాకు. ఏదో ఒకటి కూడా ఏదో తినే వస్తువు అనుకొని ఈ పక్షులు ఏదో ఇలాగా పొడిచి పెట్టేసినట్టున్నాయి చూడండి ఈ మిరపకాయలని. ఇట్లా కూడా ఉంటాయా అని అనిపిస్తుంది, నవ్వు వస్తుంది నాకు. ఇట్లా బొక్కలు పెట్టేసి ఉన్నాయి, బాగున్నాయి మిరపకాయలు అయితే చూడండి. ఇట్లా అయిపోయితే కూడా చేస్తాయా అని నాకు ఈ పొద్దు తెలిసింది. మామూలుగా ఏముంటాయని చూసి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఇట్లా పొడిచి పెట్టేది మిరపకాయలు కూడా కారం కదా అసలు. ఇలా చేస్తాయని నేను ఇప్పుడే చూశానమాట. నవ్వు వస్తూ ఉంది, కొంచెం పని కష్టంగానూ ఉంది. ఇవన్నీ చూసి ఇవన్నీ ఏరి ఎత్తి పెట్టే లోపల చూడండి ఈ పని అయిందనమాట. ఇంకా నేను ధనియాలు కూడా ఒకే చోట పోసింటే 2 ఒకటిగా అయిపోయి ఉంటుంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకొక రోజు మిరప్పొడి అయితే కొట్టించుకోవాలన్నమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తూ ఉంది. అది ఎట్లా గబక్కని ఎత్తేసాను కాబట్టి సరిపోయింది మిరపకాయలు, లేకపోతే ముద్ద అయిపోయి ఉంటాయి. నాకు చూపి చూడండి వర్షం వస్తుంది. అదే